హాయ్! వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఇవాళ స్పెషల్ వచ్చేసేసి చిలకడదుంప పెసరపప్పుతో మీకు మంచి రుచికరమైన టేస్టీ యమ్మీ 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 ఖీర్ చూపిస్తాను. చాలా రుచిగా ఉంటది. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. చిలకడదుంప ఏంటి అనుకుంటున్నారా? ఇదే అండి, చిలకడదుంపని కొన్ని ఏరియాల్లో గనిసగడ్డ అని కూడా అంటారు. మేమైతే గనిసగడ్డ అంటాము, చిలకడదుంప అంటాము. ఇప్పుడు వీటిని యూస్ చేసి మంచి రుచికరమైన ఖీర్ అనేది తయారు చేసి చూపిస్తాం మీకు. ముందుగా మనం పెసరపప్పు తీసుకొని దాన్ని నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి దీన్ని ఒక పొంగు వచ్చే వరకు దీన్ని మనము బాయిల్ చేసుకోవాలి. ఇదిగో అండి, ఈ విధంగా ఇదైతే చక్కగా ఉడుకుతుంది. ఒక పొంగు వస్తే చాలండి. ఎక్కువ ఉడికిందనుకో పప్పు అనేది మెత్తగా అయిపోద్ది. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దించేసేసుకోవాలి దీన్ని. ఆ తర్వాత వచ్చేసి ముందుగానే మేము క్లీన్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు ఉన్నాయి కదండీ, దీన్ని పైన లేయర్ తీసేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం క్లీన్‌గా నీట్‌గా ఆ లేయర్ అనేది తీసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనము కొబ్బరి తురుముకుంటాం కదండీ, అలానే చిలకడ దుంపను కూడా మనం ఇలా తురుముకోవాలి. అప్పట్లో చిన్న చిన్న పీసెస్ వస్తాయి. దీంతోనే అండి మనం తయారు చేసుకునే స్వీట్ వచ్చేసేసి ఇదిగోండి, ఈ విధంగా మనం దీన్ని తురుముకోవాలి. ఈ విధంగా మనం తురుముకున్న తర్వాత ఇట్లా ఉంటుంది. వీటిని మనం పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ పెసరపప్పును అనేది ఉడకబెట్టుకుంటున్నాం కదండి, దాన్ని ఒకసారి చూసుకుందాము. అది మెత్తగా అవ్వకూడదండి, ఎందుకంటే మనం దీన్ని పాలల్లో వేసుకుంటాం కదా, ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఈ విధంగా చాలు, మనకి కొంచెం బాయిల్ అయితే చాలు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మేమైతే ఇప్పుడు పాలు కాసుకుంటాకు ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో ఆ బౌల్లో మనం పాలు పోసుకోవాలండి. మేమైతే పాలతో వండుకునే ఏ స్వీట్ అయినా సరే చిక్కటి పాలే యూస్ చేస్తాము. వాటర్ కలిపామనుకోండి ఆ చిక్కదనం టేస్ట్ అంతా పోతుంది, కాబట్టి మేము చిక్కటి పాలే యూస్ చేస్తాం. ఇక్కడ మేమైతే లీటర్ పాలు యూస్ చేస్తున్నాము. ఒక పక్కన మేము కిస్మిస్, జీడిపప్పు వీటన్నిటిని నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. జీడిపప్పు, కిస్మిస్ మనకు గోల్డ్ కలర్ వచ్చే వరకు చాలు, ఎక్కువ మాడకూడదు వీటిని. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకుంటున్నాము వీటిని. నెయ్యి కాగింది, వీటిని వేసి వేయించుకుంటున్నాము. జీడిపప్పు, కిస్మిస్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఈ విధంగా వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత ఏంటంటే మనం పాలు అనేది మనం వేడి చేసుకుంటున్నాం కదండి, అది ఒక పొంగు వచ్చేంత వరకు మనం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఒక పొంగు వస్తుంది. పాలు అయితే చక్కగా మరుగుతున్నాయండి. ఇది ఒక పొంగు వస్తానికి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం తురుముకున్న చిలకడ దుంప తురుముంది కదండి, అది ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. ఎందుకంటే అది పల్చగా ఉంది కాబట్టి మనకు తొందరగా అది కుక్ అయిపోతుంది, మెత్తగా వస్తుంది, చక్కగా నోటికి బాగా ఉంటుందండి, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత మనం మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం స్టీల్ గిన్నెలో వండుతున్నాం కాబట్టి అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా తిప్పుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నవి కదండి, మేమైతే ఒక 2 hours ముందు నానబెట్టేసుకున్నాము. అవి మెత్తగా అయిపోతాయి. ఇదిగో అండి, చక్కగా ఉబ్బిపోయినవి. ఇప్పుడు వీటిని కూడా దీంట్లో వేసేసి మనం మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే వస్తుంది, మెత్తగా చక్కగా బాగా ఉడుకుతుంది. ఇదిగో అండి, మీకు చూపిస్తున్నాను చూడండి, సగ్గుబియ్యం కూడా చక్కగా మెత్తగా మనకి ఉబ్బినట్టుగా కనిపిస్తున్నవి. అదేవిధంగా మన చిలకడ దుంప తురుముకున్నాం కదండి, అది కూడా చక్కగా ఉడుకుతున్నవి. ఈ రెండు చక్కగా ఉడుకుతున్నవి. ఇదిగో అండి, మెత్తగా అవుతుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పాలతో చేసుకుంటున్నాం కదండి, చిక్కబడకుండా మనం కొంచెం పలచగా చూసుకునేలాగా చూసుకోవాలి. ఇదిగోండి, కొంతమంది అయితే చిక్కగా ఇష్టపడతారు చేసుకునే పరవాణాలు కానీ ఏదైనా సరే. చిలకడ దుంప తురుము అని సగ్గుబియ్యం రెండు కలిపేసాం కదా, ఇవి ఉడుకుతున్నాయో లేదా అని చెప్పేసి అనుకుంటారేమో, కాదండి, చక్కగా ఉడుకుతాయి. ఇదిగోండి, మెత్తగా అయిపోయి చూడండి సగ్గుబియ్యం. మీకు వేలుతో అంటే చూడండి ఎలా మెత్తగా అవుతుందో. ఇప్పుడు మనము ముందుగానే తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, మేము ఈ కప్పు బెల్లం వేసుకున్నాము. ఈ కప్పు బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం కొంచెం షుగర్ వేసుకుంటున్నాము. 1 cup షుగర్ అయితే ముందు 1/2 cup వేసుకుంటున్నాము, ఆ తర్వాత ఇంకొక 1/2 cup వేసుకుంటామండి. టేస్ట్ చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి వీటిని కలుపుకుందాము. చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉడుకుతూ ఉండగానే అండి, మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పుని వాటర్ వడగట్టేసేసి ఆ పప్పును కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మనం మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో అండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి అండి. ఇది హెల్దీ ఫుడ్డేనండి, మనకేం పర్వాలేదు, చక్కగా తినొచ్చు మనం. మాకు కొంచెం షుగర్ తక్కువైంది, అందుకని ఇంకొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాము. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం స్వీట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే మాకైతే సరిపోయింది, మేము వేసుకున్న షుగర్ కానీ బెల్లం కానీ. ఆ తర్వాత ఇవి మరుగుతుండగానే మనం 1 spoon ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే వేయించుకున్న కిస్మిస్, జీడిపప్పు ఉంది కదండి, వాటిని కూడా వేసి వీటన్నిటిని కలుపుకోవాలి.
మంచిగా వేడి వేడి చిలకడ దుంప పెసరపప్పు కీర్ అనేది రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ కీర్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వండుతుండగానే స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత వచ్చేసేసి ఇవన్నీ బాయిల్ అవుతుండగానే మనం ఇంకొంచెం 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటే సరిపోతుందండి. నోటికి ఆ కొబ్బరి అనేది కూడా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కొబ్బరి కూడా మనం యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుకోవాలండి. ఇంతేనండి. చూడండి చక్కగా బాయిల్ అయిపోయింది. అంత మెత్తగా చక్కగా బాగా ఉడికింది. ఇదిగోండి మీకు చూపించిన విధంగా చక్కగా ఉడికింది. ఇక్కడ మేము జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి కూడా దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని చక్కగా కలిపేసుకున్నాము. యమ్మీ యమ్మీ చిలకడ దుంప కీర్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో మాకు ఒకసారి చెప్పండి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.